ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూరు 14 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా దొత్తులూరులో 11 సెంటీమీటర్లు, డిస్టిక్ యావరేజ్ 7 సెంటీమీటర్లు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం. కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 3 అడుగులు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 1 అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల. అక్కడక్కడ ఏదైతే ఫుట్పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్గా ఆ రాళ్ళు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంట తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. ఇదేవిధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ముందంటే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ తీయడం కోసం. ఆ విధంగా యాక్చువల్గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈరోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక 4,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ని యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా టేకప్ చేస్తే 77 మున్సిపాలిటీస్లో అంటే 50,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్లో ఆ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. అవి 77 మున్సిపాలిటీస్ వచ్చినాయి. త్వరలో వాటికి టెండర్స్ కూడా పిలిచి వాటిని కూడా పూర్తి చేస్తే ఈ వర్షాకాలం సీజన్లో, అంతేకాకుండా బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీగా డ్రైన్స్లో పోయే విధంగా యాక్చువల్గా చేయటానికి ఆ 4,000 కోట్ల ప్రాజెక్ట్ని టేకప్ చేశాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయిన 10 లక్షల కోట్ల అప్పుతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకుపోతున్న గత ప్రభుత్వం చేసిన అప్పుతో సంక్షేమ పథకాలు చేస్తూ, మరొక పక్క డెవలప్మెంట్ చేస్తూ, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు యువనాయకుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఈరోజు దుబాయ్ పోతున్నాడు. ఇవన్నీ దేనికంటే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తే యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి బయటకు వస్తూ ముందుకు తీసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు, మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు సిటీలో 47 పార్కులు ఉంటే 35 పార్కులు పూర్తి చేశారు. ఇంకొక 5 పార్కులు కూడా త్వరలో పూర్తి చేస్తున్నారు. ఎవరు ఊహించలా ఇన్ని పార్కులు పూర్తి చేస్తామని. ఎందుకంటే 28 డివిజన్లు ఉన్నాయి. 28 డివిజన్లో 47 పార్కులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి డివిజన్కి యావరేజ్న 2 పార్కులు. స్కూల్స్ ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏ విధంగా చేసాం, నెల్లూరులో ఉన్న ఆల్ హై స్కూల్స్ని రేపు జూన్ లోపల అదే విధంగా తయారు చేస్తున్నాం. ఇవి కూడా ఎవరు ఊహించాల. అదేవిధంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానికి 165 కోట్ల యాక్చువల్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అట్కోలోనే వచ్చింది. అదేవిధంగా నెల్లూరులో ఉన్న డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు వాటికి మరొక నెల్లూరు కార్పొరేషన్ మొత్తానికి మరొక 600 కోట్ల యాక్చువల్గా శాంక్షన్ చేశారు. అది అమృత స్కీమ్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా అది కూడా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా ఏదైతే ఉయ్యాల కాలువ, రామిరెడ్డి కెనాలు ఇటువంటివి ఉన్నాయో వాటిని యాక్చువల్ ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే వాటికి 2 పక్కల కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తే తప్ప దోమలనే పూర్తిగా బావు.
ఇలాంటి వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా ఫ్లో కావాలంటే ఆ కెనాల్స్ని కరెక్ట్ చేయాలి. అందుకనే దానికి 50 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా 1 by 1 చేస్తాం. నెల్లూరు ప్రజలకు నేను ఒకటే చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో తూచా తప్పకుండా చేస్తాం.